అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజున బాపట్ల జిల్లా ఇన్ఛార్జి సీనియర్ రాజకీయ నాయకులు మా భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారి పల్నాడు జిల్లాకు వారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి భక్తులను కొంతమందిని మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. నేను కానీ, మా మండల అధ్యక్షుడు కానీ, మా పార్టీ నాయకులు అందరం కూడా కొంత భక్తుల సూచనల మేరకు అన్నదానాన్ని ఒక లిమిటెడ్గా 150 మందికే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉచిత అన్నదానాన్ని భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఈ కార్తీక మాసం పర్వదినాల్లో అందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది బయట వ్యక్తులు మాకు చూడటం జరిగింది. దీని మీదట ఇక్కడ టెంపుల్ ఈవో సునీల్ కుమార్ గారిని కలవడం జరిగింది. మేము వెళ్ళి అందరం కూడా మా బృందం వారితో మాట్లాడాము. ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి కూడా వివరంగా చెప్పారు వారు ఈవో గారు మాకు. దీని మీదట కొంత ఏదైతే కమిషనర్ ఉన్నారో స్టేట్ కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడి స్పెషల్గా కూడా పర్మిషన్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. రేపటి నుంచి రిస్ట్రిక్షన్ లేకుండా 150 మందే కాకుండా ఎంతమంది భక్తులు ఉచిత దర్శనానికి కావచ్చు, టోకెన్ తీసుకెళ్లినటువంటి దర్శన భక్తులు కావచ్చు, అందరికి కూడా అన్నదానాన్ని నిర్వహించే భాగంగా మేము చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవో గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఇక్కడ నిధుల కొరత కూడా కొంత ఉంది, నేను వాటిని బ్యాలెన్స్ చేసుకుని వీలైనంత వరకు కూడా అందరికి కూడా ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేయించే విధంగా ముందుకెళ్తానని చెప్పేసి ఈవో గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ విషయంలో కూడా బయట కొంత వారంలో 3 రోజులు మాత్రమే ఉచిత టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పారు ఆయన. అట్లా కాకుండా ప్రతిరోజు కూడా ఉచిత టాయిలెట్స్ని శుభ్రంగా ఉంచాల్సిందే. ఇది పవిత్ర పుణ్యక్షేత్రం, మీరు ఎలాంటి నియమాలు నిబంధనలు పెట్టొద్దని మేము కూడా కోరాం. దీని మీద అవసరమైతే మా ఎమ్మెల్యే ఇక్కడ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఎంపీ కృష్ణదేవ గారితో కూడా మాట్లాడతామని చెప్పాం. వారు కూడా ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఎమ్మెల్యే గారు కూడా ఎలాంటి విషయాలు ఆయన దృష్టికి వెళ్ళడంతో వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతారు కాబట్టి చెప్పి మాట్లాడాము. దాని మీదట ఈయన ఈవో గారు కూడా అవసరం లేదు సార్, ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. అందుకు టెంపుల్ యాజమాన్యానికి, ఈవో గారికి, కమిషనర్ అందరికి కూడా భక్తుల తరఫున, అమరావతి ప్రజల పక్షాన తరఫున భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.